రాష్ట్రంలో కొందరు అధికారులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. చట్ట ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. 4 ఏళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు వారి సంగతి తప్పకుండా చూస్తామని సిరిసిల్ల ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. ఇక్కడ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అడ్డగోలు జమాబందీ వ్యవహారం చేస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న 54 రేషన్ దుకాణాలు ఇక్కడ మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం. చిన్న చిన్న పల్లెలలో, పోతిరెడ్డిపల్లె లాంటి చిన్న పల్లెలో పెట్టినాం. రాగట్లపల్లె లాంటి చిన్న పల్లెల కొత్త గ్రామ పంచాయతీ చేసి అక్కడనే మళ్ళీ వాళ్ళు ఇంకో పక్క ఊరికి పెద్ద ఊరికి పోయి అక్కర లేకుండా ఆడనే దుకాణం పెట్టినాం. దుకాణం పెట్టి ఏం చేసినాం, మేము స్థానికంగా ఉండే మహిళా సంఘానికి అప్పచెప్పినాం. మీరు నడుపుకోండి పొదుపు సంఘం వాళ్ళు, తద్వారా మీకు ఇంత ఆమ్దాని ఉంటుందని చెప్పి పొదుపు సంఘం వాళ్ళకి అప్పచెప్పినాం. మరి నువ్వేం చేసినావు వచ్చి ఇప్పుడు? ఇక్కడ నా చేతిలో 4 సార్లు ఓడిపోయిన ఆయన ఏందో ఆయనే రాజు, ఆయనే మంత్రి అన్నట్టు, ఆయన ఇక నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని, అసలు ఇక అటు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను అన్నట్టుగా ఇష్టారాజ్యం ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ ఉన్నారు. దానికి అధికారులు వంతపాడుతూ ఇవాళ ఆగమాగం అవుతున్నారు. అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మన సస్పెండ్ అయింది. మీరు చట్టం ప్రకారం కాకుండా, కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు, పోలీసులే కావచ్చు, ఆర్డీఓలే కావచ్చు, కలెక్టర్లే కావచ్చు, ఎవడే కావచ్చు, తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. చట్టం ప్రకారం పనిచేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము. మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మళ్ళా 3.5-4 ఏళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు. మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా నేను చెప్తాను.